చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడిన కొరకు మనం సిద్ధం చేసుకుంటాం. అందరూ దేవుని వాక్య భాగమును ఈనాటి కొరకై మనము సిద్ధం చేసుకుంటాం. అందరం కొరక బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి జాగ్రత్తగా చదువుదాం. అందరూ కూడా వినండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మాదీయుడకు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాలుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం నుండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరమ చేసుకొంటిని. దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఇది మీరందరూ కూడా నేను చదివినాను, మీకు అర్థమైందో కాలేదు. ఇక్కడ చెప్పి చదివినటువంటి సందర్భం ఏంటంటే, దానియేలు ఉపవాసం నుండి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో చెప్పుకొని మనం ముగించుకుంటాం. పెద్దగా ఎక్కువ సందర్భమే ఉండదు, చిన్న మాటే, కొత్త సమయమే తెలుసుకుందాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో ఏమి జరిగిందంటే, దానియేలుకు గ్రంథములను చదివేటువంటి ఆశ ఎక్కువగా ఉండేది. ఇది గ్రంథములు అంటే ఏ బట్టే చదివేవాడు కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదువుతూ ఉండేవాడు. కాబట్టి ఈయన ధర్మశాస్త్రమును చదువుతున్నప్పుడు ఇతని జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు వాటిలో రాజబడి ఉన్నాయి. ఏమి జరిగిందంటే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు అక్కడ నివాసం చేస్తున్నప్పుడు వారిలో కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా తిరగబడిన తర్వాత దేవుడి వాళ్ళను నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాడని ఇవన్నీ గ్రంథాలలో చదువుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, అవును, ఇవన్నీ కూడా జరిగినవి మా జీవితాలలోనే. మేము ఇవన్నీ చేయటం వల్ల మా పితరులు చేసినటువంటి పాపములను బట్టి మాకు ఈ శాపం వచ్చిందని చెప్పి ఆ గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు ఇర్మీయా గ్రంథాన్ని కూడా చదివారు. ఏ గ్రంథం అమ్మ? ఇర్మీయా గ్రంథం కూడా చదివారు. అంటే ఇర్మీయా గ్రంథం దానియేలు కంటే ముందున్న ప్రవక్త, అంటే ముందున్నటువంటి ప్రవక్త, ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఇర్మీయా రాసిన గ్రంథాన్ని కూడా చదువుతున్నారు. ఇర్మీయా రాసిన గ్రంథాన్ని చదివినప్పుడు ఇర్మీయా గ్రంథంలోని ఒక భాగం దానియేలుకు దొరికింది. ఏ భాగం దొరికిందంటే, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము చూడండి, జాగ్రత్తగా చూద్దాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము ఆయన చదివిన భాగం గురించి మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వద్దాం.
చూడండి అక్కడ, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మును గూర్చి మేము పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్ము తిరిగి రప్పించినట్లు నేను మిమ్ము దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు దానియేలు ఆయన గ్రంథాలు చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో ఈ భాగం దొరికింది. ఏమి దొరికిందంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన చెరపట్టుకొని పోయినాడని, చెరపట్టుకొని పోయి వారందరూ కూడా ఆ యొక్క బబులోను రాజులకు బానిసలు అవుతారని, బానిసలు అయిన తర్వాత 70 సంవత్సరముల తర్వాత మరలా నేను మిమ్మల్ని తీసుకొని వస్తాననేటువంటి సందర్భం దొరికింది. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, ఈ సందర్భం దొరికిన వెంటనే ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచించాడంటే చూడండి, అక్కడ దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న మాట జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని, అంటే ఇంకా పూర్తి కాల, పూర్తి అవడానికి దగ్గర పడ్డాయి. ఏందమ్మా? పూర్తి అవడానికి దగ్గర పడ్డాయి. ఇప్పుడు దగ్గర పడ్డప్పుడు ఏం ఆలోచించాలి? దగ్గర పడ్డాయంటే 70 సంవత్సరములు అయిపోయిన తర్వాత మళ్ళా వారికి ఏమవుతుంది? విడుదల వస్తుంది. విడుదల వస్తున్నప్పుడు సంతోషపడాలా లేకపోతే బాధపడాలా? సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలి? ఏంటి కారణం అంటే, అసలు వీళ్ళు ఈ 70 సంవత్సరాలు ఎందుకు వాళ్ళకు ఈ యొక్క శాపం వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. మొదట ఈ 70 సంవత్సరాలు ఎందుకు దేవుడు వాళ్ళను శాపానికి గురి చేశారు? దేనికి చేసి ఉన్నారు అనుకుందాం, ఆలోచిద్దాం. వాళ్ళు ఏదో ఒక తప్పు చేయబట్టే కదా శాపానికి చేసేది. తప్పు చేయబట్టే శాపానికి గురి చేయడు కదా. ఏం తప్పు చేసి ఉంటారు వీళ్ళు? ఏం తప్పు చేసి ఉండొచ్చు? ఒక అవగాహన ప్రకారం చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. లేవికాండంలోకి వెళ్దాం. లేవికాండం 25వ అధ్యాయం. లేవికాండం తీశారమ్మా? జాగ్రత్త చూడండి. ఇప్పుడు చెప్పేది కూడా మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఒక పని చేశాడంటే దాని వెనక చాలా కారణం ఉంటుంది. 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి చిన్నగా చదువుకుంటూ రండి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలా సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలములు ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటలను బంధించి వాటి ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి దినకాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటలను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకు, నీ దాసునికి, నీ దాసినికి, నీ జీతగాడికి, నీతో నివసించు పరదేశికుని ఆహారమగును. మరియు నీ పశువులను
నీ దేశ జంతువులను దాని పంట అంతయు మేతగా. ఇక్కడ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా మాట రాయించాడు. ఏమని రాయించాడంటే, మీరు నేను మీకు ఇచ్చేటువంటి దేశంలోకి మీరు పోయినప్పుడు అక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. విశ్రాంతి దినం అంటే తెలుసు కదా మీ అందరికి. 6 రోజులు పని చేసి 7వ రోజు ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. అదే విశ్రాంతి దినము. విశ్రాంతి దినం వేరు, పునరుత్థాన దినం వేరు. మళ్ళా మీరు రెండు ఒకటి ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా సార్లు మీకు ప్రారంభంలో చెప్పాను విశ్రాంతి దినం మీద, ఒక పునరుత్థాన దినం. కాబట్టి 6 రోజులు కష్టపడి పని చేయండి, 7వ రోజు ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు వెళుతున్న ఆ దేశంలో, అమ్మ ఇక్కడ చెప్పే జాగ్రత్తగా అండి, మీరు వెళుతున్న ఆ దేశంలో మీరు పొలం పంట వేసినప్పుడు కానీ, మీరు ఏదైనా పంట తోటలు పండించినప్పుడు కానీ 6 సంవత్సరాలు మాత్రమే మీ భూమిని దున్ని పంట పండించండి. 7వ సంవత్సరం భూమిని వదిలేయమని చెప్తారు. ఎందుకు 7వ సంవత్సరం వదిలేయమన్నాడు? అది కూడా విశ్రాంతి తీసుకోవాలి. అది కూడా ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలంట. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, 26వ అధ్యాయము 30 నుంచి జాగ్రత్తగా చదువుదాం. జనములలోనికి నిన్ను చెదరగొట్టి నీ వెంట కత్తి దూసెదను. నీ దేశం పాడైపోవును, నీ పట్టణములు పాడవును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడవుతున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడై ఉండు దినములన్నీ అది విస్మరించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతి అది పాడైపోవుండు దినములలో అనుభవించును. వీళ్ళు ఆ దేశంలో పోయిన తర్వాత ఏం చేశారంటే, కొన్ని పనులు చేశారు, చేయకూడని పనులు చేశారు. ఏం పనులు చేశారంట? దేవుడు ఆజ్ఞాపించాడు, మొదటి సంవత్సరం పంట వేశారు. మా బాగా మీరు బైబిల్లో మీరు చదివినా ఇంటి మీద మీరు అవి గుర్తుండవు. ఎందుకంటే ఈ లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, దినవృత్తాంతాలు మిగతా చాలా ఎక్కువ చదివేది ఏంటంటే కీర్తన కాండము అడిపోతే ఆది కాండము అడిపోతే మత్తయి సువార్త చదివేది చదవలేదు. కాబట్టి అందుకని మీకు అర్థం కావడం చెప్తాను. ఇశ్రాయేలీయులకు సంబంధించి ఏమన్నారు, వీరు దేశంలో ప్రవేశించిన తర్వాత మొదటి సంవత్సరం పంట వేశారు, వేయగానే పంట బాగా పండింది. 2వ సంవత్సరం పంట వేశారు, ఇంకా బాగా పండింది. 3వ సంవత్సరం పంట వేశారు, బాగానే పండింది. ఇట్లా 5-6 సంవత్సరాలు పంట వేశారు, బాగా పంట పడింది. 7వ సంవత్సరం ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పంట వేయకుండా విడిచిపెట్టాలి. కానీ 6 సంవత్సరాలు పంట వచ్చిన తర్వాత 7వ సంవత్సరం విడిచిపెడతాను. 7వ సంవత్సరం కూడా పంట వేశారు. 7వ సంవత్సరం కూడా పంట వేయగానే ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు ఏం చేశాడు? ఓకేలే ఈసారి క్షమించేద్దామని 7వ సంవత్సరం పండించడం వదిలేసి మళ్ళా నెక్స్ట్ 8వ సంవత్సరం నుంచి మళ్ళా ఏం చేశారు? మళ్ళా 6 సంవత్సరాలు పంట పండితే 6 సంవత్సరాల పంట బాగానే పండింది. మళ్ళా 7వ సంవత్సరం వచ్చాక మళ్ళీ ఆ పంట పంట. ఈ విధంగా వేసుకుంటూ ఇది ఇలాగా ఆ 7వ సంవత్సరాన్ని పాటించకపోయాక దేవుడు చూసి ఎన్ని సంవత్సరాలు పాటించలేదు అనుకుంటారు వీళ్ళు? దగ్గర దాపు 70 సంవత్సరాలు. అంటే 7 సంవత్సరం అంటే 70 సంవత్సరాలు చదువు పాటించలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ జరిగిన సందర్భం చూడండి. దేవుడు చూశాడు, ఒకరోజు చూశాడు, 2వసారి చూశాడు, 3వసారి చూశాడు, 4వసారి చూశాడు, 5వసారి చూశాడు, 6వసారి చూశాడు, 7వసారి చూశాడు. ఇలా చూస్తూ పోతుంటే వీళ్ళు అనుకుంటున్నారు, మనకు మోసే చెప్పాడుగా. ఏమని చెప్పాడు? 7వ సంవత్సరం పంట అయితే దేవుడికి మిమ్మల్ని శిక్షిస్తానన్నాడుగా. 7వ సంవత్సరం పంట అయితే శిక్ష ఇలా శిక్ష లేకపోయాక ఏమైపోయింది? మరిచిపోయారు. 7వ సంవత్సరం 7వ సంవత్సరం విడిచిపెట్టడం అనేది మర్చిపోయిన తర్వాత దేవుడు చూస్తున్నాడు, ఈసారైనా మెదలకొని ఉంటారేమో చూసి దేవుడు ఓర్చుకోలేక
వీళ్ళందరినీ ఏం చేశాడంటే శత్రువు చేతికి అప్పగించాడు. ఎవరు చేతికమ్మా? శత్రువు చేతికి అప్పగించాడు. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నటువంటి శత్రువు వచ్చి వీళ్ళందరినీ కొట్టి వీళ్ళని తీసుకొని పోయి ఈ దేశంలో ఎన్ని సంవత్సరాలు పంట పని చేశారు? 70 సంవత్సరాలు పంట పని చేశారు. ఎందుకు 70 సంవత్సరాలు పంట పని చేశాడు? దినవృత్తాంతంలో 2వ గ్రంథం, బైబిల్లో బాగా రాయబడింది చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. బాగా ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలములది విశ్రాంతి దినములను అనుభవించెను. ఆమేన్. నువ్వు విశ్రాంతి ఇవ్వకపోతే ఇప్పుడు భూమికి విశ్రాంతి ఎవరు ఇచ్చారు? ఇక్కడ దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? అనుకుంటున్నారు? చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి. ఆ దేశంలో లేకుండా చేశారు. ఇప్పుడు దేశంలో లేకపోతే పంట ఎప్పుడు వేస్తారు? పంట ఇవ్వకపోతే ఆ దేశాన్ని పాడు చేశారు, దేశంలో ఉన్న సంపదను పాడు చేశారు, దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరపట్టుకోపోయారు. ఇప్పుడు దేశంలోనే మనుషులు లేకపోతే దేశం పంట పండుద్దా? పండదు. పండదు కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున మొత్తం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు విశ్రాంతి ఇచ్చాడు. దేనికి? ఆమేన్. భూమికి దేవుడు ఇచ్చాడు 70 సంవత్సరాలు విశ్రాంతి. ఇప్పుడు దానియేలు అనుకుంటున్నారు, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకు మమ్మల్ని 70 సంవత్సరాలు ఉంచాడంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు విశ్రాంతి దినాన్ని పాటించాలి. నేను చెప్పాను, ఏమని చెప్పాను? మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు ఏం చేయాలంట? విశ్రాంతి తీసుకోమన్నాడు. ఇప్పుడు వీళ్ళైతే పాటిస్తున్నారు బాగానే, 7 వరకు ఓకే. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఉండాలంటే కష్టం కదా. ఒక గంట అయితే, ఒక రోజు అయితే, ఒక నెల అయితే, ఒక రోజు సంవత్సరం మొత్తం ఏం చేయాలంట? భూమి మీద ఎవరు ఎంత మెత్తకూడదంట, భూమి కూడా రెస్ట్ తీసుకోవాలంట. ఎందుకు రెస్ట్ తీసుకోవాలంటే మరుసటి సంవత్సరానికి అది నీకు మంచిగా పంట ఇస్తుందంట. దేవుడు ఆజ్ఞ. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, మనము కూడా భూమి పండిస్తున్నాం కానీ ఎప్పుడైనా ఒక సంవత్సరాన్ని మనం ఏం చేయాలి తెలుసా? 5 సంవత్సరాలు 7 సంవత్సరాలకు ఒకసారి దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని వదిలేసి ఆ సంవత్సరం మొత్తం దాని మీద ఏమి పంట వేయకుండా మరుసటి సంవత్సరం నాటితే మంచి దిగుబడి. కానీ వదిలేద్దామా? ఎందుకు వదిలేయం? ఎందుకు వదిలేయ చెప్పండి. అది అంత వేసుకుంటే ఏమి కాదు, మనిషికి తృప్తి లేదు. 6 సంవత్సరాలు పండించుకున్నారు కదా, 6 సంవత్సరాలు పండింది సేవ్ చేయాలి కదా, దాచిపెట్టుకోవాలి కదా. 6 సంవత్సరాలు పండింది ఒక సంవత్సరానికి తెలియమా? కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరమే తింటామో తాగటం పాటు చేసుకోవాలి. 7వ సంవత్సరం నుంచి విశ్రాంతి ఆడతారు ఇశ్రాయేలు ప్రజలు. నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళ కార్యం లేదు, తింటానికి పంట లేదు. ఇప్పుడు పోయి భూమిని పండించారు, భూమి మీద విత్తనాలు ఇచ్చారు. దేవా నువ్వే మాకు దిక్కు, మాకు తినడానికి తిండి లేదన్నారు. ఎక్కడ భూమిని పండియకపోతే ఇలా కొంత వెళ్ళిపోవాలి కాబట్టి పండిస్తున్నాడు. నెక్స్ట్ అయినా ఆచరిస్తారేమో. ఇప్పుడు పంట వచ్చింది కదా, ఈ సంవత్సరంలో వచ్చిన పంటలు 15 బత్తాలు పండినాయి అనుకోండి, నెలకు ఒక బత్తాలు ఎక్కడ 12 నెలలకు 12 బత్తాలు పోతాయి. ఎన్ని బత్తాలు మిగులుతుంది? 3 బత్తాలు మిగులుతాయి. అట్ట 6 రోజులు ఎన్ని బత్తాలు మిగులుతాయి? 18 బత్తాలు మిగులుతాయి. 18 బత్తాలు ఒక సంవత్సరానికి సరిపోతాయిగా. కానీ ఇశ్రాయేలీయులు అలా దాచిపెట్టుకోవట్లేదంట. మిగిలి అంతా అమ్మేసుకోవడం, తాగడం, తినడం. దేవుడు చూశాడు. ఇక ఏదైనా చేస్తే కుదరదు. ఒకవేళ ఇక్కడ వచ్చినా ఏం చేస్తారమ్మా? పాటిస్తారా? మళ్ళా అదే స్థితి. ఇలా సిగ్గు రావడానికి ఇలా దేశం నుంచి పక్క దేశానికి తీసుకెళ్తున్నానని శత్రువులు వచ్చి ఇలా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు శత్రువులు వచ్చి తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పడిపోయినారు?
బబులోను దేశంలో బానిసలుగా పోయారు. అక్కడ బానిసలుగా బతుకుతున్నారు. అక్కడ బానిసలుగా బతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదంతో కలిసి కొంతమంది వెళ్ళారు. అందరూ వెళ్ళారు. వాళ్ళలో 4 పేర్లు మనకు ప్రాముఖ్యం ఇచ్చారు: షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఈ 4 గురించి చరిత్ర బాగా తెలుసు. ఈ దానియేలు ఏం చేస్తున్నాడంటే బైబిల్ బాగా చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడంటే మా దేవుడు మాకు ఒక వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా మాకు విడుదల ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు మేమందరం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలని బైబిల్ చదువుతుండగా ఇప్పుడు ఇతనికి ఇర్మియా గ్రంథంలో దొరికినప్పుడు అతను చదువుతున్నాడు. చదివేమన్నాడు తెలుసా? ఇదిగో యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని ఇర్మియా గ్రంథం వలన తెలుసుకున్నాడు. ఇర్మియా గ్రంథం వల్ల తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దగ్గర పడ్డాయి. ఇంకెన్ని? ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకా 10 సంవత్సరాలలో విడుదల వస్తుంది. ఈ 10 సంవత్సరాలలో విడుదల వస్తుంది కాబట్టి ఈ 10 సంవత్సరాలు తొందరలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అక్కడ మనం చూసినప్పుడు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వలన గ్రహించుదని అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం అండి విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటేనే. ఇప్పుడు బాగా వినండి, టైం అయిపోతుంది. అయిపోయినప్పుడు వారికి ఏమవుతుంది? నెక్స్ట్ విడుదల వస్తుంది. విడుదల వచ్చేటప్పుడు దేనికి ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ అర్థం కాదు. బానిసత్వం ముగించిపోయే టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రార్థన దేనికి చేస్తున్నాడు? ఆల్రెడీ బయట పడతాడు. గ్రంథంలో తెలిసింది ఖచ్చితంగా బయటకు పోతానని. మరి ఎందుకు ప్రార్థన చేయాలి? ఏం తెలుసుకోవాలంట? ఇప్పుడు ఆయన తెలుసుకోలే కదా తెలిసింది. ఇప్పుడు ఏమైంది? 65 సంవత్సరాలు, 2 సంవత్సరాలలో ఆ విడుదల వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోతామని తెలుసుకోవడానికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఏం కావాలి? ప్రభువా ఈ బానిసత్వం నుంచి విడుదల కావాలని ప్రార్థన చేశాడు. విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఆల్రెడీ తెలిసింది తొందరలోనే మేము బయటకు వెళ్ళిపోతామని. ఇప్పుడు ప్రార్థన తెలియజేస్తున్నాడు. అది ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంట? గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఎదుట నా మనసును ఎప్పుడో చేసుకున్నాను. అసలు దేనికి చేస్తున్నట్టు ప్రార్థన? అన్నీ తెలిసే కదా. తెలిసినప్పుడు ప్రార్థన తెలియకపోతే ఇబ్బంది చేస్తాం. తొందరగా తెలుసుకో ప్రభు, ఈ కష్టాలు పడలేకపోతున్నాం, ఈ బాధలు పడలేకపోతున్నాం, తొందరగా మమ్మల్ని నేను తెలుసుకోపోయాకి అంటే తెలియకపోతే లేదు. ఇప్పుడు తెలిసిన వాడికి ఎందుకు ప్రార్థన? బాగా ఆలోచించాలి. తెలిసిన వ్యక్తి ప్రార్థన గ్రంథముల గ్రహించు తిని గ్రంథముల వల్ల తెలుసుకున్నాడు. తెలుసుకున్న వాడికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? బాగా అర్థం చేసుకోండి. ఈ మాట ఎక్కడే వచ్చింది ఒకసారి బైబిల్ గ్రంథం కొత్త మత్తయి సువార్త. ఇది ఎక్కడే వచ్చండి, దాన్ని మళ్ళీ పక్కకు తీయద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం తీసారమ్మా. 32వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగున చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. ఓకే, మంచిది. బాగా ఆలోచించండి. ఇక్కడ అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోమన్నాడు. ఏ ఉపమానం నేర్చుకోమన్నాడు? అంజూరపు కొమ్మ లేతదై చిగురు వచ్చినప్పుడు
ఏమొచ్చిందంట? వసంతకాలం వచ్చింది. వసంతకాలం వచ్చిందంటే మనకు తెలుస్తుందిగా, ఆకులంతా నారిపోయి మళ్ళా చిగురు కడుతుంటే వసంతకాలం వచ్చింది. ఇప్పుడు ఈ చిగురు కడుతున్నానని అర్థమైంది, వసంతకాలం వచ్చింది. అలాగనే మనకేం చెప్తున్నారంటే ఇక్కడ జల ప్రళయం ముగిసిన అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడింది? ఇక్కడ మనుష్య కుమారుడి దినములు ఎలా ఉండునంట? నోవాహు దినములు ఎలా ఉండును, మనుష్య కుమారుడి దినములను అలాగనే ఉండును. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘాలుడి వచ్చుట భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు చూసి రొమ్ము కొట్టుకొందురు. ఏం జరుగుతుందంటే అక్కడ పైన మీరు చదివినప్పుడు అక్కడక్కడ భూకంపములను, అక్కడక్కడ శ్రమలను, అక్కడక్కడ అబద్ధ ప్రవక్తలను వచ్చి అనేకులను మోసం చేతులు. ఇదిగో నేను మీకు ముందుగా చెప్పినని ఇక్కడ చెప్పినవన్నీ జరుగుతాయి అంట. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అత్త మీద కోడలు, కోడల మీద అత్త, ఒకరికొకరు విరోధులుగా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే దేని గుర్తు? మనుష్య కుమారుడు మా రెండో రాకడ గుర్తు. అంటే ఏమి జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి అంటే ఇప్పుడు అక్కడక్కడ కరువులు అవుతున్నాయి, యుద్ధాలు భూకంపాలు జరుగుతున్నాయి, ఒక కుటుంబం రెండుగా ఇడిపోతుంది, అనేకుల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ చెప్పినవి జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నట్టు అర్థమైంది, దేవుని రాకడ సమీపముగానే ఉన్నది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమీపముగానే ఉన్నది. ఇప్పుడు సమీపముగానే ఉన్నదని తెలుసా తెలియదా? బాగా తెలుసా తెలియదా? ఇప్పుడు తెలిసినట్టుగానే దానియేలు కూడా 70 సంవత్సరాల పూర్తవుతున్నదని తెలిసింది. ఎలా తెలిసిందంటే గ్రంథంలో చెప్పబడినవన్నీ జరుగుతున్నాయి అక్కడ, అలా తెలిసింది. ఇప్పుడు మనకెలా తెలిసిందంటే ఇక్కడ రాయబడినవన్నీ జరుగుతున్నాయి అక్కడ, ఇప్పుడు మనకు తెలిసింది. ఇప్పుడు తెలిసినప్పుడు మనకి ఇబ్బంది ఏమనిందా? ఇప్పుడు ఇబ్బంది ఏమనిందా? అర్థం కాబట్టి మళ్ళీ ప్రయత్నించండి, చూడండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రాకడ సమీపముగా ఉందని తెలుసా తెలియదా? కరెక్ట్ దగ్గర పడ్డది, ఎప్పుడో తెలియదు, రేపైనా కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత ఏదైనా తొందరగా రాకడ ఉంది అందరికీ తెలుసు. రెండవ రాకడ దరిదాపులో ఉందని అందరికీ అర్థమైంది. ఇప్పుడు దానియేలు కూడా ఏం తెలిసింది? 70 సంవత్సరములు పూర్తవుతున్నవని తెలిసింది. ఇప్పుడు పూర్తవుతున్నదని ఆయన తెలిసింది, రాకడ దగ్గర ఉందని మనకు తెలిసింది. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఉపవాసం అర్థం కాదు. దగ్గర పెడితే తొందరగా విడుదల కొద్ది వెళ్ళిపోవాలి కదా, మీరు ప్రార్థన దేనికోసం చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు ఆలోచించండి ఒకసారి. దేనికోసం చేస్తున్నాడు అంటే మీరు బాగా ఆలోచిస్తారు. ఏమంటున్నానంటే అక్కడ నేను చదువుకున్న తర్వాత లేకపోతే ప్రభువా మేము చేసినటువంటి ఆ పాపం వల్ల, మేము చేసిన అతిక్రమం వల్ల మమ్మల్ని అక్కడికి తరిమేశావు, మమ్మల్ని అది చేసి మేము వ్యతిరేకంగా చేశాము, మేము పాపం చేసి కాబట్టి మమ్మల్ని తరిమేశావు. కాబట్టి ఇదిగో ప్రభువా మేమందరము నీ ఎదుటి వ్యతిరేకంగా తప్పు చేసావు కాబట్టి మమ్మల్ని దూర ప్రాంతాలకు, చుట్టుపక్కల దేశాలకు తరిమేశావు. కాబట్టి ఇప్పుడు నీ రాక నువ్వు మళ్ళా చెప్పినటువంటి సమయం దగ్గర పడిపోయింది. కాబట్టి ఆ దినాలు దగ్గర పడే కొద్ది దానియేలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇదిగో ప్రభువా నీవు ఏర్పరచుకున్న నీ బిడ్డలు, నువ్వు ఐగుప్తు దేశంలో నుంచి పిలుచుకొచ్చుకున్న నీ బిడ్డలు, ఈ బిడ్డలలో ఏ ఒక్కడు నశించకూడదు, ఏ ఒక్కడు కూడా పాడైపోకూడదు. ఏ ఒక్కడు పాడైపోయినా రేపు మరలా ఆ యొక్క బానిసత్వంలో వాళ్ళు ఉంటే వాళ్ళని విడిచి నేను ఒక్కడ పోవటం నాకు కుదరదు. వాళ్ళు ఇక్కడ విడిచిపోతే నేను ఒక్కడ పోవాలంటే ఎంతో బాధగా ఉంది. ఇక్కడ ఉన్న ఎవరు నశించకూడదు. అందరూ ఆ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అందరికీ విడుదల కలిగించమని ప్రార్థనలు స్టార్ట్ చేశారు. అందరికీ ఉంటారు, తన బంధువులకు రావాలి, తన రక్త సంబంధులకు రావాలి, తన సహోదరులకు, ఇశ్రాయేలీయులు మొత్తానికి ఐగుప్తు యొక్క బబులోను దేశంలో నుంచి విడుదల. ఇప్పుడు నేనైతే జాగ్రత్త కలిగి ఉన్నాను. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేనేం చేశాను? జాగ్రత్తగా ఉన్నాను. ఎంతమందికి తెలియదు? వాళ్ళందరూ తెలియదు. ఎందుకు తెలియదు వాళ్ళకు?
దానియేలు లాగా వాళ్ళు దేవుడిని గుర్తెరగలేదు కాబట్టి దేవుడు తెలుసు. మళ్ళా ఇశ్రాయేలు దేవుడు తెలుసా తెలియదమ్మా? తెలుసు. మరి ఎందుకు గుర్తెరగలేదు వాళ్ళు? వాళ్ళు గ్రంథములను చదవలా, గ్రంథాన్ని చదవలా. గ్రంథాన్ని చదివితే కరెక్ట్ అర్థమైంది, గ్రంథం చదవలేదు. కానీ ఏదో ఇప్పుడు చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళలాగా యేసు ప్రభు కూడా దేవుడేనే, ఆయన కూడా మనం రక్షిస్తానన్నట్టుగా నమ్మారు. కానీ వాళ్ళలో నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఒక నిరీక్షణ అనేది వాళ్ళలో లేదు. ఒక ఆశ, ఆసక్తి, ఆరాటం అనేది వాళ్ళలో లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రభువా, ఇదిగో మేము పాపముల వల్ల ఇక్కడికి వచ్చాము. ఇప్పటి నుంచి మమ్మల్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎందుకు సరి చేసుకోవాలంటున్నారంటే చూడండి, 20 నుంచి చదవండి అమ్మా. 9:20 నుంచి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి పెనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి నిచ్చుటకు నేను వచ్చి తిని. ఏమంటున్నాడు అక్కడ? ఇలాగ నేను మాట్లాడుచు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని ప్రార్థన చేసినాడు, నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు అన్నాడు. అంటే విడుదల టైం దగ్గర పడింది. విడుదల టైం దగ్గర పడింది. రేపో అంటే ఒక సంవత్సరానికో, అర సంవత్సరానికో, నెల, వారం అనుకుందాం, ఏదో ఒక రోజు విడుదల అవుతుంది. ఇప్పుడు పాపాలు ఎందుకు ఒప్పుకోవాలి? పాపాలు ఎందుకు ఒప్పుకోవాలమ్మా? క్షమించబడాలి. క్షమించబడితే ఏమవుద్ది? క్షమించబడిన వాళ్ళందరూ దేశపోతాడు. క్షమాపణ లేనోళ్ళని విడిచిపెడతాడు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని నెత్తిన ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడంట అంటే గ్రంథములు బాగా చదివి దేవుని యొక్క రాజ్యముల గురించి, ఆయన యొక్క రాకడ గురించి తెలిసిన వాడు దానియేలు లాగా రెడీగా ఉంటాడు. తెలిసిన వాడు రెడీగా ఉంటాడు. ఇప్పుడు దానియేలు అందరిలాగా తిని తాగి పడుకొని నిద్రపోవచ్చుగా? నిద్రపోవచ్చు. ఎవరైనా అడుగుతున్నావు? ఎందుకు నిద్రపోతున్నావు ఎవరైనా అడుగుతున్నామా? ఎందుకు తింటున్నావు ఎవరైనా అడుగుతున్నా? ఇంకా దానియేలు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న అందరూ ఏం చేస్తున్నారు? దానియేలు కదా ఏం చేస్తున్నారమ్మా? రాజు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు రాజా. ప్రార్థన చేసుకుని ఏం చేయాలి? చంపేయాలి. కాబట్టి ఊరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే రాజు చంపేస్తాడని చేసేవాడి మీద నిందలు మోపుతున్నారు. ఇంకా రోజుల్లో చేసేవాడిని కొడుతున్నారు. ఆ రోజులలో చేసేవాడి మీద పగల పెంచుకుంటున్నారు. ఆ రోజులలో ప్రార్థన చేసేవాడిని ఒక వంకరగా చూస్తున్నారు. ఆ రోజులలో ఎందుకు ఆ రోజులలో అలా చూస్తున్నా కూడా దానియేలు ఎందుకు గమ్మత్తుగా ఉన్నా నాకు అర్థం కాదా? బాగా ఆలోచిద్దాం. అంత చేస్తాను కూడా దానియేలు సింహాల నోరు మోయించాడా? మోయించలేదమ్మా? దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు సింహాల నోరు తెరవకుండా చేశాడు కదా. ఇప్పుడు ఆ దానియేలు ప్రార్థన చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేద్దామని ప్రార్థన దేవుడు శక్తి ఉంది. కానీ ఎందుకు చేసలేదు? ఓపిక. ఇక్కడ ఏం కనపడుతుంది? దేనికోసం ఓపిక ఎదురు చూస్తున్నాడు? విడుదల. ఇప్పుడు విడుదల కోసం ఓపికతో ఎదురు చూస్తున్న దానియేలు ఎవరి ప్రార్థన చేస్తున్నాడంటే అది మొత్తం మనం చేసినప్పుడు చూసిన ఏమంటాడంటే, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక ఏం చేశారంట? దేవుని సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేయలేదంట? ఆలకించలేదు. ప్రార్థనలో ప్రారంభం చేస్తున్నారు. దేవా, మేమైతే నీవు నీ దాసులైన ప్రవక్తలను మా దగ్గర పంపించి వాక్యం చెప్పిస్తుంటే మా పితరులు వినలేదు కాబట్టి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టావు? ఇలా చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టావు. ఇంతే పెట్టేవాడా? వినలేదు కాబట్టి ఎవరికి అప్పగించాడు? వాళ్ళందరినీ
నెబుకద్నెజరుకి బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా అప్పగించారు. ఈ రోజు కనుక దేవుని వాక్యం ప్రవక్తలు వెళ్ళి చెబుతుంటే జనాలు వినలేదు కాబట్టి దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? దెయ్యపాత్మలు అంటారు. మద్యపానానికి, ధూమపానానికి, వ్యభిచారాలకు, దొంగతనానికి, బూతు మాటలకు వాటికి బానిసలైపోయారు. మనం ఎంత చెప్పినా ఎన్ని రోజులు ఎందుకు వినట్లేదంటే దేవుడు వాటికి అప్పగించేసాడు. దేనికి అప్పగించాడంటే అదే చెప్తున్నాడు చూడండి, మేము వినలేదు కనుక నువ్వు మమ్మల్ని అందరినీ ఏం చేసి ఉంటాను చూడండి. అక్కడ దానిని బట్టి నీవు సకల దేశాలకు మమ్మును తరిమితివి. చూడండి 5వ వచనం నుంచి 5 నుంచి చదవండి. 6 నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమై చెడుతనందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఏం చేశారంట? నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించిన మానేశారు. ఎప్పుడు మానారు? ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చినప్పుడు నేను మీకు ఏం చెప్పానన్నాడు? 6 సంవత్సరాలు పంట అయ్యండి, 7వ సంవత్సరం భూమికి రెస్ట్ ఇవ్వమన్నాడు. ఇచ్చిండ్రా? ఎందుకు లేదు? ఆశలు. అంతే కదా. ఇప్పుడు దేవుడు కూడా మనకి అలాగనే యాజిటీస్ వచ్చారు. విశ్రాంతి దినమే మనకు చెప్పలేదు. ఇప్పుడు విశ్రాంతి దినం లేదు. మీరు 6 రోజులు మీరు పని చేసుకొని 7వ రోజున పునరుత్థాన దినమున ఆ మందిరంలో ఉండమన్నప్పుడు ఉండనప్పుడు మనకి ఏం గుర్తొస్తాయి? ఒకటే ఏం గుర్తొస్తాయి? దేవుడు శిక్షిస్తే చూద్దామని అంటాడు. శిక్షిస్తాడు అనుకోండి ఆయన అంత ఈజీగా. 1 సంవత్సరం చూశాడు, 2 వారాలు చదువుతున్నాడు, 3 వారాలు చూశాడు, 4 సంవత్సరాలు చూశాడు. ఎన్ని సంవత్సరాలు చూశాడు? ఒక్కసారి కొడితే ఎన్ని సంవత్సరాలు పోయిండు? 70 సంవత్సరాలు పోయారు. ఎక్కడికి? బానిసలు. 70 సంవత్సరాలు. ఒకవేళ ఇది పని చేయాలన్నా ఇలా దేశంలో లేకుండా చేశారు. దేవుడు చూసి 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 కొడితే ఒక్కసారి పోతావు మంచం మీదకి. నువ్వు జీవితాంతం పని చేయకుండా. నేను కొట్టలేదనుకుంటున్నా, కొట్టడు. అంత ఈజీ, అంత చేతగానే కాదు మన ప్రభు. చూస్తూనే ఉంటాడు. ఈసారి చూద్దాంలే, ఈసారి చూద్దాంలే, ఈసారి చూద్దాంలే, ఈసారి చూద్దాంలే. ఎవరి గురించో మాట్లాడతా? మన గురించే. నీకు ఆజ్ఞలు ఇచ్చాను, నా విధులను ఇచ్చాను, నువ్వు పాటించలేదు. రేపు సంవత్సరం, రేపు నెల అయినా పాటించలేమో, రేపు వారమైన పాటించలేమో, రేపు వారమైన చూద్దాంలే, రేపు సంవత్సరమైన చూద్దాంలే. చూసే కొద్దీ ఆశలు పెరిగిపోతున్నాయి వాళ్ళలాగా. ఈ 1 సంవత్సరం అయితే 2 రూపాయలు వస్తాయేమో, ఈ 1 వారం అయితే 2 రూపాయలు వస్తాయేమో. ఆశలు పెరిగిపోయి 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 ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళను కొట్టినట్టుగానే మనల్ని కొట్టుకొచ్చేస్తాడు. ఏదైనా మమ్మల్ని కొట్టలేదంటే 70 సంవత్సరాలు రెడీ కావాలి మనం. అంటే 70 సంవత్సరాలే కాదు, వాళ్ళకి 70 సంవత్సరాలు విశ్రాంతి ఇచ్చినట్టే ఎన్ని రోజులు వేస్ట్ చేసి ఉంటారో చెప్పండి. ఎన్ని రోజులు వేస్ట్ చేసి ఉంటారో చెప్పండి. సంవత్సరానికి 1 సంవత్సరం చొప్పున 6 సంవత్సరాలకు 1 సంవత్సరం, 70 సంవత్సరాలు లెక్క పూర్తయ్యేంత వరకు వాళ్ళని పక్కన పెట్టేశారు. మన లెక్క పూర్తయ్యేంత వరకు మనల్ని కూడా ఎక్కడో ఒకసారి ఎక్కించేస్తారు. తర్వాత విడుదల అంటే విడుదల ఏమన్నది మనకి? నెక్స్ట్ డైరెక్ట్ అటాక్ టు గోయింగ్ టు అక్కడికి నరకానికి. ఇంక అక్కడే ఉండదు. మళ్ళా అప్పుడప్పుడు అంటాడు, కేడ్నీరు పోయినోడు, కాళ్ళు ఇరిగిపోయినోడు లోపల ఎక్కడో మంచంలో పడిపోయాడు. జ్ఞాని పడిపోతాడు. విడుదల అవుతుంది నాకు. మనం అంటాం విడుదల అవుతుంది. ఏమవుతుంది? విడుదల ఎక్కడి నుంచి అవుతుంది? నేను ఆజ్ఞలు ఇచ్చాను కదా, నేను ధర్మశాస్త్రాన్ని చెప్పాను కదా, నా విధులను మీకు నేర్పించాను కదా, మీకన్నీ తెలుసు కదా, మరి ఎందుకు పాటించలేదు? అదే చెప్తున్నాను. అయ్యా, నీ దినములు దగ్గర పడుతున్నాను, నాలో ఇంకా ఏమి లేదు, రెడీగా నేను లేనేమో, సిద్ధపాటు లేనేమో. అందుకని ఇందాక మీ చేత ఏం చేయించాను? పాపాలు ఒప్పింపజేసి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయించాను. ఇదే చెప్తాను ఇక్కడ. నా కొరకును, నా జనము కొరకును నేనేం చేశాను అన్నాడు? నేను చేసినయు నా పాపములను, నా జనుడి యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు. నా పాపమును, నా జనుడి యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఒప్పుకుంటాడంట? ఎన్ని రోజులు ఒప్పుకుంటారమ్మా? ఆ 70 సంవత్సరాలు పూర్తి అంతవరకు ఒప్పుకుంటూనే ఉంటాడు.
మరి మనకు కూడా ఇప్పుడు అందరికి అవగాహన వచ్చింది కదా. మనకు కూడా ఇప్పుడు కాలములు సమయములు మనకు అర్థం గుర్తులు తెలుస్తున్నాయా? సూచనలు అంటే ఈ డేట్ ఈ రోజే నేను చెప్పడా, సూచనలు తెలుస్తున్నాయా తెలియటం లేదా? ఇప్పుడు మనం ప్రార్థనలో ఉండట్లేదా దానియేలాగా? ఆయన ఎన్ని రోజులు ప్రార్థనలో ఉంటాడు, అలాగే ఎంత టైం ఉండి ఉంటాడు, రాత్రి పగులు ప్రార్థన చేస్తుంటాడు. మనం చేయగలమా అక్క? చేయగలమా చెప్పండి? నిజంగా చేసిన శక్తి ఉందా అంటే మనకేం లేదు, భయం లేదు. ఆమేన్. భయం లేదు. ఏ భయం లేదు? ఎవరు చూసిర్లే ఎక్కడేస్తాను దానియేలు లేదు ఆ భయం, దానియేలు ఆ తనం లేదు ఎక్కడ భయం వచ్చింది. దానియేలే ఉపవాసం ప్రార్థన చేసినాడు. ఎవరైనా ఉన్నట్టు గుర్తుందా? దానియేలు ఎందుకు చేశాడు? గ్రంథంలో చదివింది కాబట్టి భయం వచ్చేసి, గ్రంథాల్లో ఉన్నటువంటి మర్మాన్ని గుర్తించాడు కాబట్టి భయం వచ్చేసింది. ఏందిరా చెప్పిందంతా జరుగుతుంది, మొత్తం యాస్ట్రీస్ గా జరుగుతుంది, ఎక్కడ చెప్పినా ఆయన చెప్పిందే జరుగుతుంది అని ఎక్కడో తెలియని ఒక భయం కలిగింది. ఈ భయం కలిగింది ఎవరిని పడుచుకోవట్లా, వెళ్ళేసి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు నా మనసుని ఏం చేశాను అన్నాడు, నిబ్బరం చేసుకుంటూ. నిబ్బరం తెచ్చుకున్నాడంట ప్రార్థన విజ్ఞాపనం చేయుటకు. ప్రార్థన విజ్ఞాపన చేసి ఏమని ప్రార్థన చేస్తారమ్మా, ఏమని విజ్ఞాపన చేస్తాడు ఆయన? మనసు నిబ్బరం దేని తెచ్చుకున్నాడు, ఇక నేను ఓడిపోకూడదు శరీరానికి. ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన కళ్ళము దేని కనపడుతుంది తెలుసా? ఏం కనపడుతుందమ్మా? తన యొక్క తోటి సహోదరులు విడవబడటం కనబడుతుంది, తన తోటి రక్త సంబంధికులు విడవబడటం కనబడుతుంది. వాళ్ళు విడవబడి నేను విడుదల పొందితే వాళ్ళు పడే ఈ బాధ నేను చూసి తట్టుకోలేను ప్రభువా, నా తోటి ఉన్న నా ప్రజలను కూడా నాతో కూడా విడుదల కలిగించమని వాళ్ళ కోసం ఎడుతున్నాడు ఆయన. ఇప్పుడు నీకు ఆ ప్రేమ ఉందా మీ ఇంట్లో వాళ్ళ కదా, ఆ తపన ఉందా మీ ఇంట్లో వాళ్ళ కదా? మీకేమన్నా నిజంగా ఆ తపన, అపలార్చన, ఆశ, ఆ కోరుకుంటే ఎన్ని రాత్రులు కూడా నిద్రపోకుండా ప్రార్థన 2 నిమిషాలు ఊరేం చేస్తాడు ప్రార్థన, 2 రోజులు బట్టి ఊరేం చేస్తాను నేను చెప్తాను. 2 రోజులు బట్టి అవరేంటి చేస్తారు. నీవు ఊపిరి ఆగంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు భక్తి చేయటమే క్రైస్తవ జీవితం అంటే మీకు అర్థం కాదు. మనస్సును ఎప్పుడైనా చేసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడంట, ఏది నాకు అవసరం లేదు. వీళ్ళందరూ అంటున్నారంటే ఏది నీకు పిచ్చి వేసిందో దానియేలు, వద్దు ఏం ప్రార్థన అంటే, మరి పిచ్చి వాళ్ళారా నీకు అర్థం కావట్లా, దినములు దగ్గర పడ్డాయి అని అంటున్నాడు. దినాలు దగ్గర పడ్డాయి, ఆయన మరలా మనకు విడుదల కలిగిస్తానన్నాడు. ఆ రోజు ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చే సమయం వచ్చినప్పుడు, ఆ టైంలో నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడాలి ఆయనకు? ఏ పాపం లేనివాడిగా కనపడాలట. నీలో ఏ పాపం అన్నా ఉంటే, నీలో ఏ దోషం అన్నా ఉంటే, నీవు కూడా ఈ బబులోను వాళ్ళ యొక్క అలవాట్లకు, వాళ్ళ కోరికలకు, వాళ్ళ ఇష్టాలలాగా నువ్వు జీవిస్తుంటే వాళ్ళను విడిచిపెట్టినట్టుగా నిన్ను కూడా ఎలా విడిచిపెడితే నువ్వు దేనికి పనిపడతావు? వీళ్ళంతా నవ్వుతున్నారు, దానియేలుకు నవ్వు రావటం ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. వీళ్ళందరూ హేళన చేస్తుంటే దానియేలు ఏమనుకుంటున్నారు? అయ్యో ప్రభు, ఎంత మంచి వాళ్ళు నా ప్రభు, నువ్వు నరకానికి నువ్వు వదిలేసేదని భయపడుతూ ప్రార్థన చేస్తున్నాను, ఏమి తెలియదు అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నేను చెప్తున్నాను కదా, నా ప్రవక్తలను పంపించి నేను చెప్పించినను వారు వినకపోయింది. ఏమంటున్నారు చూడండి, 10వ వచనం చదవండి ఒక మాట. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవించను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఎవరి మాట లేదంట? అందుకేం జరిగిందంటే చూడండి, ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేస్తే గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రముతో ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. శాపం ఎవరిని కుమ్మరించాడమ్మా అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఇశ్రాయేలీలు అనేది ఊళ్ళేరా? మీరు ఉన్నారా చెప్పండి అమ్మా, జాగ్రత్తగా 10 నిమిషాలు.
ప్రపంచ దేశం మొత్తంలో భూమి మీద ఇశ్రాయేలీ అని ఎవరు ఉన్నారా? మరి ఇశ్రాయేలీలకే శాపం దేనికి? మిగతా వాళ్ళందరికీ కూడా ఉండాలి కదా శాపం. అందరూ పాటిస్తున్నారా? మరి అందరూ పాటించలేదు. మరి వాళ్ళని చెప్పించకుండా ఏదని ఎందుకు చెప్పించారు? నాకు అర్థం కాలేదు. బైబిల్ భాషలో నేర్పరచుకున్నాడు అంటే వాళ్ళు లేరు దేవుని దృష్టిలో, వాళ్ళ మనుషులు కదా. ఆలోచించండి, చెప్పండి, తప్పేమి లేదు. మీరు 10 గంటలు కాకుండా 20 గంటలు ఆలోచించే పని లేదు. ఇశ్రాయేలు ప్రజలకే ఎందుకు శాపము? అమ్మోనీయులు ఉన్నారా? మోయాబీయులు ఉన్నారా? అమాలేకీయులు ఉన్నారా? ఇస్మాయేలీయులు ఉన్నారా? వాళ్ళందరికీ శాపం ఏలకైతే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బైబిల్ చదవండి ఒకసారి. ఏలకైతే శాపం ఏమని చేశాడు? కానానికి ఇచ్చారు కదా. ఇచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత కదా శాపాలు వచ్చింది. ఎందుకు వచ్చింది? మీకు అర్థం కావట్లేదు, బాగా చెప్తాను. వాళ్ళకు ఆజ్ఞలు లేవు, వీళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి. వాళ్ళ కండిషన్లు వీళ్ళ కండిషన్లు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు కండిషన్లు ఉన్నాయి, భూమి మీద ఉన్న కండిషన్ లేవు. అందుకే నువ్వు తప్పు చేస్తే నీకు శాపం అవుతుంది, వాళ్ళకి ఏమి రావట్లేదు. నువ్వేమంటున్నావంటే నాతో ప్రార్థన పడుతున్నా, నాకే ఎందుకు ఇవన్నీ? నీకు శాపాలి, నీకు అర్థం కావట్లా. కండిషన్స్ తెలుసుగా, ఇది తప్పని తెలుసుగా. తెలిసి చేస్తే నేను ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎంతటితోనే తుడిపేసి తర్వాత ఏం చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకుంటాడేమని. ఏమంటున్నాడు? ఎబ్రియులకు రాసిన పత్రికలో బైబిల్ గ్రంథం ఒకసారి చూడండి. ఎబ్రియులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, అక్కడ ఒక మాట రాయబడింది. మీకు అర్థం కావాలని చెప్తున్నాను, చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. పౌలు గారు ఎబ్రియులకు రాసిన పత్రికలో దేవుడు ప్రేమించిన వారిని అనేటువంటి మాటలు చూడండి. దేవుడు ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి అనేటువంటి మాట కనపడితే చూడండి. ప్రతి మాట ఎన్నిసార్లు చదివినా కూడా బైబిల్ ఎక్కడ ఏముందో మనకు గుర్తుండవు అని చెప్తుంటాను. అందుకే ఏమంటే అక్కడ తర్వాత చదివిన కూడా దేవుడు ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి బుద్ధి చెప్పి వారిని మరలా తన బిడ్డలుగా మార్చుకొనును అన్నాడు. నిజమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన బిడ్డలని అదే రాయబడింది అక్కడ. దేవుడు తను ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి బుద్ధి చెప్పును అన్నాడు. నిజంగా ప్రేమించిన వారిని అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడమ్మా? ప్రేమించి. వాళ్ళని ప్రేమించారు కాబట్టి వాళ్ళందరినీ ఏం చేశాడంట? శిక్షించి గద్దించి వారిని బుద్ధి చెప్పి రక్షించుకున్నాడని రాయబడింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, ఈ రోజులలో చాలా మందిలో మనం కూడా ఏం చేస్తున్నామంటే వాటిని మనం పట్టించుకోవట్లేదు. ఎందుకులే ఏంది అనుకుంటున్నాం. అదే బైబిల్ మనకి చెప్తున్న మాట ఏంటంటే ఇదే చెప్తున్నాడు. ఇదిగో నిజంగా నీవు నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు. దానియేలు ఎలాగైతే ఆయన జీవితంలో ఆయన ఏం చేసిందంటే ఆయన కూడా అలాగా ఆలోచించినట్టుగానే ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఈరోజు మనలో వరకు ఒక ఆలోచన కలగాలి, మనలో వరకు ఉద్దేశాలు కలగాలి. అందుకని మనం ఏమంటున్నాం తెలుసా? అదొక రాయబడినటువంటి విషయం చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని ఏర్పరచుకున్న బిడ్డలు, ఏర్పరచుకున్న వారిని మనం ఏం చేస్తున్నారంటే ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా గొప్పవారిని చేయాలని ఆయన ఆశ. ఎన్ని దెబ్బలు కొట్టినా ఎంత శిక్షించినా కూడా తండ్రి తను ప్రేమించిన వారిని ఏం చేస్తారంట? శిక్షించి గద్దిస్తాడు. నిజమైన తండ్రి తన కుమారుడిని ప్రేమిస్తే ఏం చేస్తాడంట? శిక్షలు ఇస్తాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించాడు కనుక ఇలా కండిషన్ ఉన్నాయి. భూమి మీద ఎవరికి లేవు కండిషన్. మీకు తెలుసమ్మా?
అర్థమవుతుందా? భూలోకంలో ఎవరికి కండిషన్ లేవు, ఇశ్రాయేలీయులకు తప్ప. అదే విధంగా ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకున్న నీకు తప్ప ఎవరికి కండిషన్ లేవు. నీకు తెలిసి చేస్తున్నావు కాబట్టి నేను సరి చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అందుకని ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే, దేవా, దాంట్లో ఏమంటారు చూడండి, ఆ శాపం మా మీద కుమ్మరించింది. 12 వచ్చింది చూడండి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదంట. ఏంటమ్మా? యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదంట. ఎందుకని? ఎంత బాగా మాట్లాడారు చూడండి. ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట నెరవేర్చాను. ఇప్పుడు ఏం రాయబడుతున్నారు అక్కడ చూడండి. మోసే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. ఆమేన్. ఎంత శిక్ష చేసినా కూడా వాళ్ళకంతా చెడు మానుకోలేదంట. ఇన్ని దెబ్బలు తగ్గుతున్నా కూడా మనం చేసేది, వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు మానలేదంట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడు అయిన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. జబ్బులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో ఒకరు రోగాలు పాడై చచ్చిపోతున్నా కూడా వీళ్ళు మాత్రం ఏం మానలేదంట? కీడు మానలేదంట. ఎవరు చెప్తున్నారు ఈ ప్రార్థన? దానియేలు చెప్తారు. ఈరోజు మన ప్రార్థన చేసేటువంటి మనసు మనలో ఉంటుందా చెప్పండి? ప్రార్థన చేయాలనే ఆలోచన మనలో ఉందా చెప్పండి? ఒక తపన, ఒక ఆలోచన, ఒక ఆవేశం, ఒక తెలియనటువంటి ఒక అక్రోధం మనలో ఉందా ప్రార్థన చేయాలనేది? రాగులు వస్తుంది, మేము ఎత్తపడతాం, మీరు ఎడవబడతారు. ఎప్పుడు అదేనా? ఎత్తపడాలంటే వేళ ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా సిద్ధపాటు లేకుండా ఉన్నావు చెప్పండి. సిద్ధపడి ఉన్నామా లేదా సిద్ధపాటు లేకుండా ఉన్నావు చెప్పండి. అదే చెప్తాను ఇక్కడ. నువ్వు ఎత్తపడాలంటే ఏం చేయాలంట? సిద్ధపడి ఉండాలి. అందుకే మన పదాలు వచ్చిన, ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషాలను బట్టి యెరూషలేము నీ జనులను బట్టి నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. ఆమేన్. యెరూషలేము ఏమైందంట? అందరి ఎదుట, అందరి యెరూషలేముకు కీడు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? నిందాస్పదం అంటే ఏంది? నవ్వుతున్నారు, ఏం చేస్తున్నారు. ఎందుకు ఆలోచన చేస్తున్నారమ్మా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు చెప్పండి. మీ దేవుడి మిమ్మల్ని ఐగుప్తుల నుండి తీసుకొచ్చాడు కదా, మీకేంటి రోగాలు, మీకేంటి బాధలు, మీకేంటి కష్టాలు, మీ ఇళ్లలో ఏంటి దరిద్రమైనటువంటి అలవాట్లు, మీ ఇళ్లలోనే ఏంటి దరిద్రమైన బుద్ధులని చుట్టుపక్కల నవ్వుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? సిగ్గేస్తుందంటే బయటకు పోవటానికి. దేనికి? చేసే పనుల వల్ల బయటికి పోయి తలెత్తుకోలేకపోతారంట, బయటికి పోయి బలర్పించడానికి పోవాలని సిగ్గుపడుతున్నారంట. ఎందుకు ఈ సిగ్గు అంటే మాకేం తెలియదు అంటున్నారు. అక్కడ చూడండి, ఏం లేదమ్మా. 7వ వచనం చదవండి. 7వ వచనం బాగా అర్థం కావడానికి చెప్తాను. 7వ వచనం చూడండి. 8 చదవండి. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందుకు మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. సిగ్గుపడుతున్నారు కానీ పాపం అనట్లేదు. తిట్టేటప్పుడు అంటే సిగ్గుంటున్నారు కానీ తిట్టడం అనుకోవట్లేదంట. వాళ్ళ మీద తగాలు పెట్టుకునేటప్పుడు సిగ్గుంటుంది. 10 మందిలో తగాలు పెట్టుకుని నాకు సిగ్గేస్తున్నారు కానీ తగాలు అనట్లేదు. మరి ఏం చేయాలి? బాగా అర్థం చేసుకోండి. వాళ్ళని అనడానికి సిగ్గుంది కానీ మానుకుంటున్నారా? తప్పు చేయడానికి సిగ్గేస్తుంది కానీ మానుకుంటున్నారా? అబద్ధం ఆడటానికి సిగ్గుపడుతున్నారు కానీ మానుకుంటున్నారా? అందుకన్నారు మాకు సిగ్గే తగినది. మేము చేసిన అపరాధముల వలన, మేము చేసిన పాపముల వలన మా మీదకి ఏమొచ్చింది? దోషములు వచ్చాయి, శాపములు వచ్చాయి. ఇప్పుడు మాకు జరుగుతున్న చూసి చుట్టుపక్కల ఏం చేస్తున్నారు?
నవ్వుకుంటున్నారు. అరే మీరేంటి ఎట్లున్నారు, మీ బతుకులేదు ఎలా పడిపోయినాయి, ఏంటిరా మీ బిడ్డలు మీ కుటుంబాలు ఎవరిని రోజు గొడవలు, రోజు తగాదులు, రోజు రోగాలు, రోజు ఇబ్బందులు, ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండమంటే ఎందుకు లేవంటే మీకు అన్నీ తెలిసినా కరెక్ట్ గా లేరు కాబట్టి నేనే వాళ్ళ ముందు మిమ్మల్ని నవ్వులు పాటు చేశాను అన్నమాట. దానియేలు ఏమంటున్నాడు, మా పితరులు అలా చేశారయ్యా కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు 18-19 చదవండమ్మా. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించము, ప్రభువా ఆలస్యం చేయగా చెవిలోకి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవి నీ ఘనతను బట్టివే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేస్తే ఏమవుతుంది, మారవు. అందుకే నా ప్రార్థన విని వీళ్ళందరికీ ఒకసారి క్షమాపణ దయచేయ. ఎవరి కోసం దానియేలు ప్రార్థన చేస్తున్నాడు? తన దేశం కోసం చేస్తున్నాడు, తన పట్టణం కోసం చేస్తున్నాడు, తన బంధువుల కోసము, తన జనం కోసం చేస్తున్నాడు. నిన్ను ఇప్పుడు అందరి కోసం చేయట, నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ పిల్లల కోసము, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమంటే నిద్రపోతాం. మనకు దానికి ఎవరైనా తేడా ఉంటుంది. అసలు కోరిక ఎక్కడైనా ఉందా? సూచన జరుగుతుంటే నీకేంది అలర్ట్ కాలేదా? అప్పుడప్పుడు మీరు రైల్వే స్టేషన్ ఎప్పుడైనా పోయారా? రైల్వే స్టేషన్ పోయినప్పుడు ఏం చెప్తుంది, గంట కొడతారు, గలగలగలగల అని. గంట కొట్టినట్టు అర్థమైంది, రైలు వస్తుంది కాబట్టి మీరన్నీ రెడీ చేసుకొని పెట్టుకోమని. రైలు వస్తుంటే మనం రెడీ చేసుకోమని యాడి పెట్టుకొని పడుకొని నిద్రపోతామా? కానీ మనం నిద్రపోవడం పక్కన ఏమంటాడు, ట్రైన్ తగ్గిపోతుంది ఇంకా నిద్రపోతుంది. దేశం ఏం చేయాలంటే బ్యాగులన్నీ రెడీ చేసి పెట్టు. ఎందుకు వచ్చినామంటే మొత్తం తీసుకొని ఎక్కాలి. ఒకవేళ రెడీ చేయలేదు అనుకో ఏం చేస్తారమ్మా? అవన్నీ తీసుకున్నా పైపోతుంది. ఒకవేళ తీసుకోకుండా ఎక్కుతావా? ఎక్కలేరా? నిజం చెప్పలేక ఎక్కలేరు. పోతే ముందు ఎక్కుదామని బ్యాగ్ కొన్ని వదిలేసిపోతాం. ముఖ్యమైన ఉంది బ్యాగ్ పోవాలి కదా, తర్వాత ట్రైన్ ఏం లేదుగా. ఏడంటే ఇప్పుడు కాచిగూడ పోతే నెక్స్ట్ నర్సాపూర్ వస్తుంది, నర్సాపూర్ పోతే బెక్కడ్ చార్జెస్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. కానీ అక్కడ ఏం లేదుగా, ఒకసారి పోతే ఇక్కడ లేవుగా. అందుకని లగేజ్ మొత్తం వదిలేస్తాం. ఆ లగేజే నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ బంధువులు లగేజ్ వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోవాలి తప్పదు. అందుకే ఉన్నాడు, ఇద్దరు తిరగడ విసిరుతుండగా ఒకళ్ళు ఎంత పడతారు, ఒకళ్ళు ఎవరు పడతారు. ఏంటయ్యా నేను నిద్రపోతాను, నేను వదిలిపెట్టి నేను పాడనంటారు. కానీ ఆ టైం వచ్చినప్పుడు మర్చిపోతాను. గుర్తుంటారా? ఎవరికైనా ఒకవేళ పోయేటప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది, అయ్యో నేను వదిలిపెట్టి నేను పాడకపోతున్నాను అనిపించచ్చు. కానీ ట్రైన్ పోతే ట్రైన్ రాదు. ఈ లోకల్ ట్రైన్ అయితే పర్లా, ఏదో ట్రైన్ అయితే హైదరాబాద్, బెంగళూరుతో, ముంబైతో ఏదో ట్రైన్ ట్రైన్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రైన్ ఉంటాయి కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అందరూ గడవబడటమే. అలాంటప్పుడు ఎవరైనా వదిలిపెట్టిపోతారా? వదిలిపెట్టిపోతారా? వదిలిపెట్టిపోయేటప్పుడు బాధపడతా చెప్పండి. ఆ రోజు ఏడటం కంటే, ఆ రోజు బాధపడటం కంటే ఇప్పుడే రాత్రి పగులు నీ కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేస్తే వాళ్ళు రెడీ ఉంటుందిగా. అసలు ఎంత లోతుగా ఆలోచించాడు. దానిలో చేస్తాను అనుకున్నాం, ఉపవాసం ఉండి గొడవ పడగొట్టుకున్న ప్రార్థన. దానిలో తప్పుందమ్మా, దానిలో పాపం ఉంటుందా? మరి దానిలోకి ఎప్పుడు ఉపవాసం ప్రార్థన చేయాలి? వాళ్ళ జనం కోసము, వాళ్ళ దేశం కోసము, వాళ్ళ ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు మారవబడిన నీవు, మారిన మనము మన వాళ్ళ కోసం కొద్దిగా శ్రద్ధ తీసుకుని ప్రార్థన చేస్తాం. ఏదో టైం పాస్ లేనప్పుడు, పొద్దు పోనప్పుడు, ఏదో పని పాకాలకు చేస్తాం. మిగతా టైంలో చేయండి. మరి ఎందుకయ్యా వీళ్ళు కూడా ఎందుకయ్యా వదిలివేయబడ్డారంటే వీళ్ళకు మంచిదో చెడుదో తెలుసు, తెలిసి పాపం చేస్తున్నారు కనుక దేవుడే వాళ్ళకి ఏం చేశాడు, ఒకడు దేని చేత చేయింపబడు దానికి ఏమవుతాడంట, బానిస. దేవుడే వాళ్ళని బానిసలు చేసేసాడు. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి వాళ్ళు బయటికి రావాలా వద్దా? మరి వాళ్ళు ప్రార్థన చేయాలా? వాళ్ళు ప్రార్థన చేయాలా? వాళ్ళు ప్రార్థన చేస్తే మన మీద కూర్చుంటు కదా. మరి ప్రార్థన చేస్తే ఎరుగుకుంటున్నా అసలు రొట్టమా? నువ్వేదా ఏ కోరిక నేను పడుకొని నిద్రపోతున్నాను. వాళ్ళందరూ పారితే అసలు రొట్టమా?
అసలు కనపడదు చర్చిలలో, అసలు ఉన్నాయి. అందుకనే వాళ్ళ కోసము నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు దానియేలులా ఉన్నావు. నీ ఇంట్లో నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు దానియేలులా ఉన్నావు. నీ యొక్క ఇంటి పేరులో ఉన్న వాళ్ళ నీ బంధువులు రక్త సంబంధుల కోసం ప్రార్థన చేయడానికి నువ్వు దానియేలులా ఉన్నావు. నీ ఇంట్లో ఇప్పుడు నీ రాబడందా ఆశ కొద్దిగా ఉందా? ఎందుకు లేదంటే ఉంటే ఇక్కడ కనపడాలి. మరి వారం ఒక్కసారైనా ఉపవాసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు దేవుడి సన్నిధిలో. వారానికి ఒక్క రోజైనా నీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయగలుగుతున్నావు. ఎందుకు చేయాలంటే నీకు తెలుసు, గ్రంథం ద్వారా గ్రహించావు, తొందరలోనే రాకడ ఉండదని తెలుసు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు హేళన చేసుకుంటారు. నీకు తెలుసు, నువ్వు హేళన చేయలేవు. నువ్వు నమ్మినవు కాబట్టి నీకు అన్ని తెలుసు. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలుసు. యుద్ధాలు జరుగుతున్నాయి ఆగటంలా, వడగండ్లు వానలు వస్తున్నాయి ఆగటంలా, తుఫాన్లు వస్తున్నాయి ఆగటంలా, ఒక దిక్కు వాన పడుతుంటే ఒక దిక్కు కరువు వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నా రాకడకు సూచనలే. ఎక్కడ చదువుకున్నామంటే గ్రంథంలో చదువుకున్నాం. ఈ గ్రంథంలో రాయబడింది ఎక్కడ? ఇప్పుడు ఆయన చదివింది ఎక్కడ? దానియేలు ఇర్మియా గ్రంథంలో చదివాడు. ఆ గ్రంథంలో చదివింది ఆయన చింపేసి పక్కన నొక్కలు కానీ పట్టించుకున్నాడు. నాకు అర్థం కాదా? పట్టించుకోవచ్చా? రోజు వాక్యం మారు అంటున్నారు కదా, అవి పట్టించుకోవాలా? పట్టించుకోవాలి. జాగ్రత్తగా గ్రహించాడు ఆయన. జాగ్రత్త గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తే ఏమంటున్నాడు చూడండి, 23 వచ్చిన చదవన్నాము. నువ్వు ప్రభు ప్రియుడము గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిన కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడు. గ్రహించే శక్తి నీకే ఉన్నది, దానియేలుకి ఎవరికి లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు కనుక దేవుడు నన్ను పంపించాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ప్రారంభించావో అప్పుడు దేవుడు నన్ను పంపించి నిన్ను రెడీ చేయమని చెప్తాడు. ఇప్పుడు దానియేలు రెడీ అయిపోయినా, ఒక రెడీ అయినా అందరినీ రెడీ చేస్తాడు. అప్పుడప్పుడు చాలా మంది అనొచ్చు, మీకు మీరు పోయినప్పుడు మాకందరికి లేదు, మీకు ఎందుకు అంత బాధ? వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు బాధపడతారు చెప్పండి. అప్పుడప్పుడు అంటారు మాకందరికంటే మీకేమైనా ఎక్కువ ఏమైనా వస్తుందా, మీకేమైనా ఎక్కువ జరుగుతుంది, వాళ్ళకి ఏం తెలుసు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు అందరూ అలాగే అనుకున్నారు. మేము నిద్రలో పోయి తిని తాగుతూ ఉంటే నువ్వేందిరా ఏమీ చేతగానట్టుగా అలా ఉన్నావంటే దానియేలు అంటున్నాడు, నేను ఉండేది నీకోసం. చెబితే ఏమంటారు, మాకు అవసరం లేదంటారు. చెబితే అట్లా అంటాడు, మేము ప్రార్థన చేసి నీకోసం అంటే నువ్వు చేయకపోతే నేను బతకనా, నువ్వు చేయకపోతే నేను బతకనా. కానీ అవసరం వచ్చినప్పుడు నీ కాలు కడిపోతారు తెలుసా. ఏది కోసం తెచ్చినప్పుడు నా కోసం ప్రార్థన చేయాలి అంటే అలా తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి కార్యం చేస్తాడు. కానీ అపవాదం ఏం చేస్తుంది, అవకాశాలు రానియకుండా వారిని కరెక్ట్ గా క్షేమంగా నడిపించబడిపోతుంది. మనమేమనుకుంటున్నాం, ఎందుకురా నాకే శాపం అంటే నువ్వు ఆజ్ఞలో పాటించకపోతే శాపాలు వస్తేమని. చాలా మంది అనుకుంటారు సంవత్సరం మొత్తం సంపాదించారు. నిజంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సంవత్సరం మొత్తం రాత్రిపోయి కష్టపడి సంపాదించారు. కుప్పలు వచ్చుంటాయి, లక్షల డబ్బులు వచ్చుంటాయి. ఈ రోజు కనీసం నేను చెప్తున్నా జాగ్రత్తగా రండి, నీ చేతితో నువ్వు ఒక వస్తువు కొనుక్కొని చిత్రం కూడా నీ చేత ఇంత సంపాదించాము లేదని తినగలుగుతున్నా మనస్ఫూర్తి కూర్చొని. అందరికీ ఉన్నట్టే నీకు అది ఏమి తేడా అనుకోవచ్చు. రాత్రి పగలు 24 గంటలు పనిచేసావు, నీ కళ్ళ ముందే నోట్లు వస్తున్నాయి పోతున్నాయి. వాటిలో ఒక్కటి తీసుకొని అనుభవించే ధైర్యం నీకుంది ఈరోజు. దానియేలు అలాగన్నాడు, ఇవన్నీ కాలమానంలో జరుగుతున్నవి, వీటి మీద నాకు ఆశ లేదు ప్రభువా, నువ్వు చెప్పిన గ్రంథం మీదే నాకు ఆశ. ఆ గ్రంథం చదివిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేస్తాను.
ఇప్పుడు గ్రంథంలో చదివిన తర్వాత కాలాలు రెడీ అయిపోయినాయి కనుక, దినాలు దగ్గర పడ్డాయి కనుక, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయమైన బైబిల్ చెప్తుంది కనుక, ఇప్పుడు ప్రార్థనలో ఎక్కువ ఉంటున్నామా తగ్గిస్తున్నామా? ప్రార్థనలో మనం చెప్పండి. తగ్గిస్తున్నామంటే అర్థం ఏంటి? గడవబడతావు, జాగ్రత్త గడవబడతావు. నేను ఎందుకు గడవబడతానంటే దానియేలు కోరుకున్నట్టుగా మనం కోరుకోవాలి. ఒకవేళ నీ మటుకు నువ్వు రక్షించబడతావేమో, నీ కుటుంబం విడవబడితే, నీ బిడ్డలు విడవబడితే, నీ బంధువులు రక్త సంబంధాలు విడవబడితే, వాళ్ళ కొరకు తప్పనతో ప్రార్థన చేయాలి, సువార్త అందించాలి. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి సువార్త అందించాల్సిన అవసరం ఏమి చెప్పండి? ఇప్పుడు నేనున్నా, నాకేమైనా అవసరమా? నాకు మీకు జరిగినట్టు జరగదా? నాకేమైనా తినడానికి వెళ్ళడానికి ఉండదా? ఏదో మూడు కోట్ల అంత అన్నం నాకు దొరకదా? మరి ఎందుకు? అందరి మీద తెలియని ప్రేమ, ఒక తెలియని ఒక ఆశ, అపలాక్షం. ప్రభువా వీళ్ళందరూ నాశనం అయిపోతారు, నన్ను ముందు రెడీ చేసుకుంటుంది, ఏర్పరచుకుంది. దేనికి? సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకుంది. ఇప్పుడు నేను ఉద్యోగం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించకపోతే ప్రతి ఇంటిలో ఒక దానియేలు బయటికి రావాలి. ప్రతి ఇంటిలో ఒక దానియేలు బయటికి రావాలి. దానియేలు భయపడుతున్నారా? లేకపోతే అక్కడ చెప్పినట్టుగా అన్ని జనుల ముందు నిందలు అవుతున్నాయి. అన్ని జనుల ముందు నిందలు అవుతున్నాయా? మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు మీరు చేసే చేష్టాల పాలు. మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారంటే మీరేం భక్తి పడినట్టు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎప్పుడు మారాలన్నా? దానియేలునట వాళ్ళందరూ కూడా చిత్రహింసలు చేసిన తర్వాత అందరూ నవ్వుతా ఆ యొక్క సింహాలను ఎన్ని రోజులు ఇచ్చారంట? 3 రోజులంతా ఆకలితో ఏం పెట్టుకొని ఇచ్చారంట. ఇంకా వచ్చినంతనే తినేస్తాయని కిందగా తెంచుతుంటే దానియేలును చుట్టుపక్కల ఉన్న జనాలు ఏం చేసి ఉంటారు చెప్పండి? అయ్యో పాపం, అయ్యో పాపం అని ఉంటారా? ఏమంటున్నారు? రే రోజు మోకాళ్ళ మీద కూర్చొని తలపైన పూర్తి పెట్టుకొని గోడపడ్డ పెట్టుకొని రోజు ప్రార్థన చేస్తున్నాం, మా కోసం చేసావు కదా, మా మనసులో ఏందిరా నేను కాపాడాలని నేను కలిగించలేదా దేవుడు అంటున్నాను. మా కోసం ఏడ్చానన్నావుగా, నాకు అనిపించలేదు నేను కాపాడాలని. నాకేమనిపిస్తుంది? నిన్ను నరికెత్తే బాగున్నట్టు నవ్వు వస్తుందిరా నేను చూస్తుంటే, నాకు హేళన చూస్తుంటే నాకు అంటున్నాను. ఏడ్చింది ఒకదాని కోసం, వాళ్ళు అనేది ఒకదాని కోసం. ఇప్పుడు మీరు ఏడ్చేది దేనికోసం? వాళ్ళు రక్షించబడాలని కోసం. వాళ్ళు అనేది దేని కోసం? రాత్రి పగులు నిద్రాలను మానుకొని ప్రార్థన పోతుంటే నీకు ఎందుకు వచ్చింది జబ్బు అంటాం. అర్థం కాల, నీకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. నువ్వు మళ్ళా తిరిగి దేవుడు ఇదే ప్రశ్న అడుగుతున్నావు, ప్రభువా నాకు ఎందుకే జబ్బు పెట్టావు అంటున్నావు. నీకు జబ్బు దేవుడి పెట్టడానికి నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పుకోండి. ఆజ్ఞలు నచ్చిపోయిన చెప్పడం అవచ్చు. తండ్రి తాను ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి బుద్ధి చెప్పాడు. నీకే చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తుంటాడు కదా, గుర్తుంటాడు. రాళ్ళు ఉన్న చెట్టు, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు, కాయలు లేని చెట్టు రాళ్ళతో పడతారా? కాయలు ఉన్న దానికే దెబ్బలు. దేవుళ్ళు బాగా ప్రార్థనలు నిన్నే చేద్దాం. నువ్వేమంటావు అంటే ప్రభువా చూడట్లేదంటే ఆయన ఎక్కడ ఒక హింట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? హింట్స్ ఒకటి గుర్తు చేస్తాడు. ఏమని గుర్తు చేస్తాడు? పేతురు గ్రంథంలో ఏమన్నారు? పేతురు ఏమని రాశాడు? ఏం గుర్తుందా లేదా? పేతురు రాసిన 1వ పత్రిక చూద్దాం, 2:21. ఏమున్నా చూడండి, అక్కడ రాయబడి మాట చూడండి చాలంతే. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేని నడుచుకున్నట్టు మీకు మాదిరి విచ్చిపోయాను. వెంటనే ప్రభువా నన్ను మీరు తిడుతున్నారంటే వెంటనే రిప్లై ఏమంటున్నారు? నీకంటే ముందు నన్ను తిట్టారు. నా మీద రాళ్ళు వేస్తున్నారంటే నీకంటే ముందు నా మీద వేశారు. నా మీద ఉమ్మేస్తున్నారంటే నీకంటే ముందు నా మీద ఉమ్మేశారు. ఎందుకంటే మనం వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం బాధపడాలి కాబట్టి, వాళ్ళ కోసం మనం ప్రయాసపడుతుంటే మనకి ఇచ్చే గిఫ్ట్ ఇవే అంటున్నారు. బాగు చేసే వాళ్ళ గిఫ్ట్ ఇస్తారు. బాగు చేసే వాళ్ళ గిఫ్ట్ ఎవరు తెలుసా? తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తుంటే పిల్లలకు నచ్చుతారమ్మా, చా నాకు తలకాయ పోయాను, నీ కడుపు చాటుగా అంటారు. అదే పక్కన వాళ్ళందరూ నచ్చుతుంది తల్లిదండ్రులు చెప్పిన. రాజమైపోతే పనికి మానవుడు మంచివాడు, తండ్రి మంచివాడు కాదు, తల్లి మంచివాడు కాదు. ఇక్కడ మీరేం చెప్తున్నారు? దయానికి ఆనందం అనమాట. అదే నచ్చదు. తిరిగి వచ్చినా పరుచుకోవాడే నచ్చుతాడు.
అంటున్నాడు క్రీస్తు కూడా మీకు మాదిరిగా ఉండిపోయాడు. కాబట్టి వెంటనే మనం ఎవరైనా తిట్టారనుకోండి, మీకు వెంటనే ఏం గుర్తు రావాలి? యేసు ప్రభు కూడా తిట్టారు కాబట్టి నన్ను కూడా తిడతారంటే నేను కూడా ఆయన దారిలో ఉన్నానని అర్థం. నేను ఎవరు తిడతారు? అందరూ తిడతారా? చుట్టుపక్కల వాళ్ళు తిడతారు. ఇంకా యేసు ప్రభు తిట్టారు. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు మీద గెంటేశారు. మీ ఇంట్లో వాళ్ళని తిట్టినప్పుడు నీకేం గుర్తు రావాలి? యేసు ప్రభు గుర్తు రావాలి. వాళ్ళ అన్న వాళ్ళే తిట్టారు యేసు ప్రభు, తమ్ముళ్ళే తిట్టారు యేసు ప్రభువును. ఓకే, నన్ను కూడా ఇబ్బంది లేదు. వాళ్ళ నాన్నే యేసు ప్రభుని చేదరించుకున్నాడు, వీళ్ళు నన్ను చేదరించుకుంటే ఇబ్బంది లేదు. వాళ్ళ బంధువులే యేసు ప్రభుని వెలివేశారు, వీళ్ళు నన్ను వెలివేస్తున్నారు. నేను కూడా యేసు ప్రభు దారిలో ఉన్నాను అర్థం. కానీ యేసు ప్రభు కాలం దగ్గర పడే కొద్దీ ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థనలు ఎక్కువ చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? తట్టుకునే శక్తిని మమ్మల్ని ప్రార్థన చేశాడు. మనకేమని ప్రార్థన చేయాలి? మనం ప్రజలు రక్షించుకోవాలని మనం ప్రపంచంగా. ఇశ్రాయేలు ప్రజలందరూ యేసు ప్రభు భుజం మీద యూదులు శిలువను పెట్టి కొట్టుకుంటూ తీసుకుపోతుంటే కొంతమంది స్త్రీల కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయట. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? ఆ కోరిక అడగద్దు, మనం ఏడుతున్నాము. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడమంటున్నాడు, నీ కుటుంబాల కోసం ఏడమంటున్నాడు. ఎక్కడ నేర్చారా? ఒక రోజు ఒక గంట దేవుడి ప్రార్థన కూర్చోమంటే మనకి ఎంత బాధ తెలుసు. అమ్మా మీకు అర్థం ఉంటుంది చెప్తాను, ఏమనుకోవద్దు. ఉదయాన్నే మీరు పండుగ మీద 2 గంటలకు పోతారు, 6 గంటలకు 7 గంటలకు పోతారు కదా. సాయంత్రం 8 గంటలకు వస్తారు. ఎట్లేదన్నా కూడా 4-5 అవుతుంది కదా. 4-5 ఈజీగా వేసుకుంటే 4 గంటలు. 6 గంటల నుంచి 4 గంటల దాకా 10 గంటలు. అంటే ఎంత కూలి అవుతుంది? 600, 700, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏముందంటే ఆ కోసం ఎంత తింటాము? 100, 200. 800 ఏం చేస్తున్నారు మీరు అందరూ? దాచి పెడుతున్నారు. ఎవరికి? యాజిటీ చెప్తారు. మీరు 800 దాచిపెట్టి మీ పిల్లల్ని ఏమన్నా పరలోకం చేసుకోగలరా? యేసు ప్రభు మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు ఆడమా. ఎన్ని గంటలు ఎదుగుతున్నా ప్రార్థన చేస్తున్నాను కుటుంబాల కొరకు. అయ్యా పని చేస్తున్నాం 10 గంటలు ఉన్నాయి కాదన్నా, చేయొద్దంట. 10 కాదు 24 గంటలు చేయండి. వాటి వల్ల వాళ్ళు ఏమన్నా రేపు రక్షించబడతారా? 2 గంటలు ప్రార్థన చేస్తారు. గట్టిగా 2 గంటల కూర్చుంటే నీకేమనిపిస్తుంది? ఈరోజు ఎక్కువ చూడు ప్రార్థన చేసినాడు. 2 గంటలే గట్టిగా 4 గంటలు పని చేస్తే ఈరోజు ఎక్కువ చేసినట్టుందా? 2 గంటలు చేస్తే 200 వస్తాయండి. ఏది రక్షించలేని వాటి కోసం రాత్రి పౌలు కష్టపడుతున్నావు. రక్షించే ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా రాత్రి ఆయన సన్నిధిలో నీ కుటుంబం కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆలోచించాలి. చూడండి, నువ్వు రక్షించబడతావు, నువ్వేం తప్పించుకోపోవుడు. ఎట్టో పట్ట అంటారు చూడండి. ఏ వైపు నుంచి ఆ వైపు నుంచి ఏదో ఒక మూలం వెళ్తారు. మనం ఇబ్బంది లేదు. ఏడో వైపు ఏదో ఒక మూలం పడి ఉంటాం, ఇబ్బంది లేదు. మరి వాళ్ళ గురించి తప్పనమ్మా. నేను కూడా పోతానేమంటే పొయ్యేరు పోతా పనులు పోరు. నువ్వు మరి ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి, కొద్దో గొప్ప నీలో భక్తి ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఏదో ఒక మాట ఇసులుతాడు. అంత సమస్య ఏం లేదు. ఏడ ఆడుతుందంటే ఆడ ఆడుతుందంటే ఏం లేదు. రాజులుగా ఉండాలని ఆయన కోరిక. మనం అలా మనలేము. కానీ ఈయన కోసం నువ్వు కనీసం ఒక్క రోజైనా ప్రార్థన చేశారా? మీరు చెప్పుకోండి. మీరు ప్రేమ పత్తిగా బైబిల్ దేవుడి కాదు చెయ్యెత్తి చెప్పాల్సిన అసలు ఎప్పుడు చెప్పాను. నీ మనసులో నువ్వు చెప్పుకొని ఎన్ని గంటలు నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, అంత టైం. ఏం చేయాలి ప్రార్థన? ఏం ప్రార్థన చేయాలి? రక్షించు అదే కదా, పథకం లేదు కదా. అది చేయాలంటే ఏమవుతుంది? బోరు కొట్టుతుంది కదా. ప్రభు రక్షించు బోరు కొట్టుతూ పడుతున్నామా? నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు చేయలేకపోతే ఆ కొట్టేది ఒక నిమిషము, తర్వాత చెట్టు పగల కొట్టేది 1 నిమిషము, తర్వాత మొద్దులు చేలకొట్టేది. ఇన్ని రకాల పనులు ఏమో చేస్తారా? పొద్దుగుకులు ఏం చేస్తారు? ఆ కొడుతూనే ఉంటారు. ఎప్పుడు బోరు కొడతా? కూర్చొని కట్టొప్పది ఏంటనే ఉంటారు. ఎప్పుడు బోరు కొడతా? అప్పుడు కూడా ఒకే పని కదా పొద్దుగుకులు చేసేది. మరి దేవుని ఒకే మాట పొద్దుగుకులు మా ప్రార్థన చేయాలంటే బోరు కొట్టుద్ది. ఏట మీద ఇష్టం ఉంది, ఏడు ఇష్టం లేదు, అంతే. ఆడేం లేదు. ఏదైతే ఇష్టము
కరెక్ట్గా ఇంకో డబ్బు తీసుకున్నాం, మొక్క తీసుకుంటే అయిపోతుంది, ఒక డబ్బు తీసుకుంటే అయిపోతుంది, ఇంకో డబ్బు తీసుకుంటే అయిపోతుంది. ఎంత దూరం పెద్ద నచ్చి బోరు పడుతుంది. నేను ఒప్పది నేను పక్కన ఎప్పుడన్నా మరి ప్రార్థన కూడా అదే కదా. నేను కొత్త మాటగా మాట్లాడలేదు కదా. నేను ప్రార్థన, ప్రభువా నా ప్రార్థన కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా పాపాలను క్షమించు, వాళ్ళ పరలోక రాజ్యానికి రావాలి ప్రభుని గంట 2 గంటల తోటి చెబితే బోరు గుర్తుతో పడతాను. అంటే ఇది ఇష్టమైంది కదా, అది ఇష్టమైంది. నేను అప్పుడప్పుడు చేస్తాను అంటారు, ఓర కూర్చోవాలంటే నిద్ర వస్తుంది అంటారు. ఒకే పని కదా, నేను 10 పనులు చేస్తున్నానా? మీరు ఆగకపోతే ఆగే పడతారు. కలిపి కలిపేది ఇంకేమైనా పని చేస్తానా? కలుపు పొద్దుడు తీసి తర్వాత పొద్దుడు రాళ్ళని బయట ఉన్న గట్టి మీద రాళ్ళని చేసి సేవలో పోసి మళ్ళీ ఈ రాళ్ళని తెచ్చుకోవడం వల్ల పోసి ఇన్ని పనులే ఉంటారు. ఒకే పనిగా చేసేది. మరి ఒక పని చేసినప్పుడు బోరు కొట్టినప్పుడు ఈ ఒకే ప్రార్థన చేసినప్పుడు ఎందుకు బోరు కొట్టుద్ది నాకు అర్థం కాదా. చాలా మంది ఏమంటారు, రోజుకి ఇదే చేయాలంటే బోరు కొట్టుద్ది అంటారు. నేను మీరు 4 రకాల పనులు చేశారు. కట్ట కొట్టమంది కట్టలే కొడతాను, ఏం చేయరు కదా. ఇప్పుడు బేదర్ పనికి పోతారు, గోడే కడతామని చేస్తారా? 1 గంట గోడ కడతానన్న, తర్వాత మరి పడ కడతానన్న, మరి కడతాను, మరి పడ కడతాను ఏమన్నా ఉంటుందా? చేసే పని ఇష్టంతో చేస్తే బోరు కొట్టదు, కష్టంతో చేస్తే ఎంత దూరం చేసినా ఏదిరా అంటే బోరు కొట్టదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు దానియేలు, నాకు ఇష్టం ఉంది. ఏ ఊరి అంటే ఇష్టం ఉంది? ఆ దేశము, ఆ పట్టణము, ఆ ప్రజలంటే ఇష్టం ఉంది కనుక వాళ్ళ కోసం రాత్రి పగలు ఉపవాసం ప్రార్థన క్షమించి ప్రభువా రక్షించుము. సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, కాలం దగ్గరైపోయింది. ఇలా ఎవరు కూడా ఇరవబడకూడదు. అందరూ వారి పాపాలు క్షమించుకొని నీతో కలిసి బయటికి రావాలి. ఇక్కడ వద్దు, వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేరని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక వసంతకాలం సమీపించింది, మనకు గుర్తులు పక్కన పడ్డాయి, ఆయన సూచనలు మనకు కరెక్ట్గా రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనలో ఈ అలర్ట్ ఉంటా, ఈ జాగ్రత్తలు మనలో ఎంతమందిలో ఉన్నాయి చెప్పండి. చూడండి ఎంతమందిలో ఉన్నాయి జాగ్రత్త. హత్తినట్టు ఎప్పుడు ఉంటాయి 3 గంటల దాకా వదలంటే పగులు కూడా ఉన్నాయి కదా. రాత్రి ఉండము, పగులు ఉండము, మధ్యాహ్నం ఉండము, ఎప్పుడు ఉండము. మనకు టైం టు టైం అంతే. 2 గంటలు ప్రార్థన అంటే 2 గంటల కంటే ఎక్కువ ఒప్పుకుంటా వాస్తవమైన ప్రార్థన మాట్లాడుకుంటూ నష్టమేం లేదు కదా. నష్టమేం లేదు. ఊరికి నీతోటి నలుగురి నరకానికి వేసిపోతుంది. ఏముంది రేపు అడుగుతాడు దేవుడు, నీ కుటుంబంలో ఒక దానియేలు లాగా నేను బయటికి తీసుకున్నాను, నీ కుటుంబంలో ఒక నోవాహు లాగా నేను బయటికి తీసుకున్నాను, నీ కుటుంబంలో ఒక యోబు లాగా నేను బయటికి తీసుకొచ్చాను. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దానియేలు తన ప్రాంతాన్ని రక్షించుకున్నాడు, యోబు తన కుటుంబాన్ని మళ్ళా తిరిగి 2 సంపాదించుకున్నాడు. నీవు నీకు అప్పగించిన వాళ్ళని ఒక్కలనైనా కాపాడగలవా? ఎంత చెప్పినా మాట చెబితే మారడు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పేటట్టుగా ఆయన బతిమలాడాలి. ఆయన ఎప్పుడు చెప్తారు మనకోలేదు, ఆయన చెప్పింది ఎప్పటికీ మారకుండా ఉండరు. పౌలంతలోనే మార్చారు. ఇదంతా కనికరం చూపించేవాడు ఆయన. అందుకే చెప్తున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథం అందరికి. అందుకే నేను ఎలా చెప్పాను, వాక్యం విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోమని చెప్పాను. ఎందుకు వాక్యం విన్న తర్వాత అంటే ఇప్పుడు విన్నారు, నీ కుటుంబాల మీద, నీ మీద, నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే వాళ్ళ కొరకు 1 గంట, 1.5, 2 గంటల కూర్చొని ప్రార్థన చేస్తా. లేదనుకో ఓకేలే నాకు నిద్రవుతుంది, తర్వాత దేవుడు ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు, నీ ఇష్ట ప్రకారం చేసుకుంటా. ఊరు వద్దనుక ఇప్పుడు నన్ను ఏమన్నా ఆపుతలే మీరు, నేను మిమ్మల్ని ఏమన్నా ఆపుతున్నా, ఊరు నువ్వు రాపలేదు. ఆపేవాడైనా, శిక్షించేవాడైనా, శపించేవాడైనా, దీవించేవాడైనా, మనం పరలోకానికి తీసుకెళ్లేవాడైనా, తీసుకెళ్లి నరకంలో వేసేవాడైనా దేవుడే. ఆయనే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలించేవాడు. మన ఊరి మీదే, నేను ఏలేను, నువ్వేలే ఊరి మీద. కాబట్టి ఈరోజు మీ అందరితో నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే, సంవత్సరంలో అయిపోతానని దానియేలు గ్రహించి ప్రార్థనలు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము కొడక టైం దగ్గర పడిందని గ్రహించాము. మనము కూడా దానియేలు లాగా ప్రార్థనలు విజ్ఞాపనం చేయగలుగుతున్నాం. మనమే రక్షించబడటం కష్టం లేదు. ఇంట్లో మనం పక్కన పెట్టి ముందు నేనే రక్షించబడతాను లేదని అంటున్నామా? అయితే ఈరోజు నీ జీవితంలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఉన్న ప్రాంతం కొరకు ఒకసారి ప్రార్థించవలసిన సహాయం దేవుడు కలిగించింది. కాబట్టి సమయంలో అందరూ దానియేలులాగా కొంత సమయం జ్ఞాపనం చేసుకొని గుడికి ముగించుకొని వెళ్ళిపోదాం. అందరూ కూడా
తల వంచి ప్రార్థన చేద్దాం. అందరూ